చైనా వ్యవహారం అనుమానాస్పదం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడన్నా ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా వచ్చి భారతదేశాన్ని కవ్విస్తుంటది అది. భారతదేశంలో ఎదవేషాలు ఏస్తా ఉంటది. గాల్వన్ లోయ ఉదంతం ఇప్పుడు అప్పట్లో కరోనా టైంలో అందరం కొట్టుకు చస్తున్నప్పుడు వచ్చి వాడు గాల్వన్ లోయలో దూరాడు. అట్లాగే అంతకుముందు డోక్లాంలోనూ దూరినటువంటిది కూడా యుద్ధ ప్రభావాల సందర్భంలోనే. కాబట్టి ఇప్పుడు భారతదేశం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఇరాన్ వార్ సందర్భంలో ప్రపంచమంతా అటు దృష్టి సారిస్తున్నప్పుడు ఇది ఓ పక్కన తైవాన్ ఇన్వేజన్ చూపెడుతుంది. కిందటిసారి కూడా ఆ వంక చూపెట్టి నిశ్శబ్దంగా మన దగ్గరకు వచ్చింది. ఇండియన్ ఆయిల్ రిజర్వ్స్ని దెబ్బతీసేటటువంటి కుట్రలకి ఆ ఉగ్రవాదులతో ఏమన్నా ప్రయత్నిస్తుంటే దాన్ని మన మోడీ ఆపగలిగాడు ఇరాన్తో మాట్లాడి. అదే సందర్భంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రెంగ్త్ అనేటటువంటిది ప్రస్తుతానికి లోయెస్ట్గా ఉంది. ఎందుకంటే మొన్నటి కొన్ని విమానాలు దెబ్బతిన్న తర్వాత ఈ లోపుగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తుంది. ఇండియాకి సంబంధించినటువంటి నేవిక్ డౌన్ కావడం వెనకాల అమెరికా పాత్ర ఉందన్నటువంటి అనుమానం ఉంది. ఆ కారణంగా మన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు కొంత దెబ్బతిన్నటువంటిది. ఈ సిచ్యుయేషన్ని వాడుకోవాలని చూస్తుంది చైనా. సిసిపికి సంబంధించి అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన డజన్స్ ఆఫ్ J-20 ఫైటర్స్ ప్రస్తుతం షింగాస్తే ఎయిర్ బేస్ దగ్గర ఉండటం. షింగాస్తే 180 కిలోమీటర్లు సిక్కింకి దూరంలో ఉండటం, 290 కిలోమీటర్లు హషిమారా రఫెల్ స్క్వాడ్రన్ దగ్గరలో ఉండటం వాళ్ళ చైనాకి సంబంధించిన దళాలన్నది కొంత అనుమానాస్పదమైనటువంటిది. భారతదేశానికి ఈ సిస్టమ్ని జామ్ చేయించింది చైనా అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే కనుక ఏదైనా కుట్రకి అవకాశం ఉందని చూసుకోవాల్సి ఉంది.